మన మనసు కుదట పడుతుంది, మన మనసు సమాధాన పడుతుంది. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న వాక్యము యొక్క అంశం ఏంటంటే, ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి దేవుడు మర్చిపోయే వ్యక్తి అంటే మర్చిపోయే వ్యక్తి కాదండి. ఇదిగో నేను దేవుని చేత మేలులు పొందుకొని, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత అనేకమైన అద్భుతాలు చూసి, ఎన్నో మార్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను బ్రతికించి నీ జీవితాన్ని నిలబెట్టిన దేవుని అనేక సార్లు మనము మర్చిపోయాం, మనము విడిచిపెట్టాము. కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. బాగా వినండి, నా వైపు చూడండి. దేవుడు ప్రతి క్షణము నిన్ను జ్ఞాపకము చేసుకోకపోతే ఎండ దెబ్బ తగులుతుంది, వెన్నెల దెబ్బ తగులుతుంది, దుష్టుడి యొక్క చూపు నీ మీద పడుతుంది, సర్వ రోగాలు నిన్ను అంటుకుంటాయి, కష్టాలు ఒకదాని తర్వాత శ్రమలు ఒకదాని తర్వాత నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే అనేకమైనవి నీ మీద దాడి చేస్తాయి. ప్రతి దాడి చేస్తాయి. నేను సమాధానంగా పెట్టదండి, సంతోషంగా పెట్టదు, ఆరోగ్యంగా పెట్టదు, గొడవ పెడుతుంది, కొట్లాట పెడుతుంది, అప్పుడు చేపిస్తుంది, సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది, కలవరముతో నింపి, భయముతో నింపి, చావు 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 చావని నేను ప్రేరేపించి చావుకి ఆహుతిగా చేసి, బలిగా చేసి దుష్టుడు పైచాచిక ఆనందాన్ని పొందుకుంటాడు. మరి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలండి? అర్థమవుతుందన్నమాట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలి? ఒక వ్యక్తి వచ్చి ముఖము తెలియని వ్యక్తికి నీ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు బాగలేవు కదా, నువ్వు కష్టపడుతున్నావు కదా, ఎవరు నీకు వచ్చి సహాయపడతలేరు కదా, ఎవరు నిన్ను ఆదరించడం లేదు కదా, ఎవరు నిన్ను బలపరచడం లేదు కదా, ఒక పూట అన్నం పెట్టలేదు కదా, ఇదిగో ఓ నెల సరిపడ సరుకులు తీసుకొచ్చి ఓ 20,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు నీ చేతికి తీసుకొని వచ్చి చేతిలో పెడితే ఆ వ్యక్తి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా, మర్చిపోతావా? చెప్పండి, మర్చిపోతావా, జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకో తెలుసా? చూడు, అదింత నా వాళ్ళు ఉన్నారు, అదింత నా తల్లిదండ్రులు ఉన్నారు, అదింత నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు, పలకరించలేదు, పైగా అడుగుతామని ముఖము దాపెట్టుకొని పోయారు. ఎవరో తెలియదండి, ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఇచ్చి సహాయం చేశారు. వాళ్ళని దేవుడు అని దేవునితో పోలుస్తాం. అర్థమవుతుంది అన్నమాట. అంటే ఒక నెలకు సరిపడా సరుకులు ఇచ్చినప్పుడు, లేదా నెలకు సరిపడా డబ్బులు ఇచ్చినప్పుడు, లేదా నువ్వు బాగులేని స్థితిలో ఉన్నప్పుడు నేను బాగా చూసి మాట్లాడించిన వ్యక్తి నేను అంత జ్ఞాపకం చేసుకొని దేవునితో పోల్చుకుంటున్నావే. మరి దేవుడు ప్రతి క్షణము ప్రతి నిమిషం నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ, ఎండ దెబ్బ తగలేక, వెన్నెల దెబ్బ తగలేక, ప్రతి కష్టాన్ని సులువుగా తీసివేస్తూ, ప్రతి నష్టము తర్వాత లాభాన్ని తెచ్చి పెడుతున్న దేవుని నువ్వు ఎంత జ్ఞాపకం చేసుకోవాలి? ఎంత జ్ఞాపకం చేసుకోవాలండి? నేను చెప్తాను. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, తీయండి కీర్తన గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తన 9వ వచనం. పై వచనం కూడా చదవకండి. అబ్రహాము తను చేసిన నిబంధనను, బాగా వినండి, అబ్రహాముతో చేశాడు ఒక నిబంధన, ఇస్సాకుతో చేస్తున్నాడు ఒక నిబంధన. నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునేను, వారి సంఖ్య కొద్దిగా ఉండగా
ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశము మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాడు. ఆ మాట యాకోబు కట్టడిగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనకు స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్క అబ్రాహాముతో మాట ఇచ్చి అబ్రాహాముతో నిబంధన చేసి మర్చిపోలేదండి. ఏమని మాట ఇచ్చాడు? ఏమని మాట ఇచ్చాడు? అసలు దేవుని రూపము ఆ రోజులలో కనపడేది కాదండి. ఈ రోజులైతే దేవుడు ఇట్టుంటాడంట, అలా ఉంటాడంట అని ఒక వ్యక్తి రూపాన్ని మనం గీసుకొని ఆ రూపాన్ని ఎదుట పెట్టుకొని కొలుస్తున్నాం. కానీ అబ్రాహాము ఆ ప్రారంభ దినాలలో దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయన ముఖము చూసిన వారు లేరు, ఆయన ముఖ దర్శనము చూసిన వారు లేరు. ఒక స్వరం ఒకటి మాత్రమే వినపడుతుంది అబ్రాహాము తోటి. అబ్రాహామా, అబ్రాహామా, నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాయి, నువ్వు నీ తల్లి ఇంటిని విడిచిపెట్టాయి, నువ్వు నీ బంధువులను ఇంటిని విడిచిపెట్టాయి, పాపము విడిచిపెట్టాయి, అన్నిటిని ఇచ్చిపెట్టి నేను చూపించబోవు దేశములకు కదిలిరా. అర్థమవుతుందా? నేను చూపించబోయే ఆ దేశానికి రా అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? మరో మాట మాట్లాడకోకుండా కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు, బంధువుల దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, అందరితో చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను పలానా ప్రాంతంలో ఉన్నప్పుడు పైనుండి ఒక స్వరం నాకు వినపడింది. ఆ స్వరము నాతో ఒక మాట మాట్లాడింది. ఇదిగో నన్ను అందరిని విడిచిపెట్టమని చెప్పేసింది. నన్ను కానాను దేశానికి తీసుకెళ్తా అన్నాడు. అక్కడ పాలు తేనెలు మంచి పౌష్టికమైనటువంటి దేశంలో పెడతానన్నాడు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరండి, ఏ ఒక్కరు నమ్మలేదు కదా, ఎగతాళి చేస్తున్నారండి. ఏమి రప్పించోడా? ఇంత ఆస్తి పెట్టుకొని, ఇంత సర్వ సమృద్ధి పెట్టుకొని, ఇన్ని గొర్రెలు పెట్టుకొని, ఎన్ని బర్రెలు పెట్టుకొని, ఇవి కాదా శ్రేష్టమైన పాలు? ఇవి కాదా శ్రేష్టమైన తేనె? ఇవి కాదా అని ప్రతి ఒక్కరు కూడా ఎగతాళి చేసి తక్కువ అంచనేసి తక్కువ చూపు చూసినప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? ఎవరి మాట పట్టించుకోకుండా వినబడిన స్వరాన్ని పట్టుకొని బయలుదేరాడు. ఈరోజు చెప్తున్నానండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మీకు ఇచ్చిన పిలుపు నువ్వు పట్టుకొని ముందుకు రావాలి. నీకు ఇచ్చిన పిలుపు నువ్వు మరవకూడదు. నువ్వు పిలుపు మారుస్తే, ఆయన దర్శనాన్ని మారుస్తే, నువ్వు ఉన్న చోటనే ఇంకా దిగజారిపోయి పాతాళంలోకి పడిపోతావు. పాతాళంలో ఎవరున్నారంటే దుష్టుడు ఉన్నాడు. ఆ పాతాళం నీ కనుక చేయబడింది. మరి పాతాళపు వర్షంలో నువ్వు పడకూడదంటే ఏం చేయాలి? నీకు ఇచ్చిన పిలుపు నువ్వు పట్టుకొని వెళ్ళాలి. ఈ పిలుపులో కష్టాలు వస్తాయి, ఈ పిలుపులో నష్టాలు కలుగుతాయి, ఈ పిలుపులో శోధనలు వస్తాయి, ఈ పిలుపు భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాను. ఈ పిలుపు నేను సమాధానంగా ఉండలేదు. ఎందుకో తెలుసా? ఈ పిలుపు ఎవరు పిలిచాడండి? సాక్షాత్తు నా ప్రభు పిలిచిన పిలుపు. ఆలోచించేది. అబ్రహాం మరో నిమిషం కూడా ఆలోచించలేదు. ఒరే, ఇంత ఆస్తుంది కదా, కావాల్సిన పాలు పిండుకుంటావు, కావాల్సినన్ని పోసుకుంది. ఎక్కడ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే. ఇహమందు పరమందు ఆశ్రయమైన ఇన్నాళ్ళు క్షణమైన
నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే నాకు భయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ అబ్రాహాము ఇంకొక మాట మాట్లాడకుండా బయలుదేరాడండి. అన్నిటిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచాడు, అన్నిటిని మరిచాడు. ఇంకెన్నటికి తండ్రిని జ్ఞాపకం చేసుకోలేదు, తల్లిని జ్ఞాపకము, వినండి బాగా వినండి, తల్లిని జ్ఞాపకం చేసుకోలేదు, తండ్రిని జ్ఞాపకం చేసుకోలేదు, ఎవరిని జ్ఞాపకం చేసుకోక తన పరుగు మొదలు పెట్టాడండి. ఈ పరుగులో అబ్రాహాము సమాధానంగా ఉన్నట్టు రాయబడిందా? ఈ పరుగులో అబ్రాహాము సంతోషంగా ఉన్నట్టు రాయబడిందా? ఈ పరుగు పందెంలో అబ్రాహాము నెమ్మదిగా ఉన్నట్టు రాయబడిందా? మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఆది కాండాన్ని బాగా అర్థమవుతుంది. అబ్రాహాము జీవితం, ఇస్సాకు జీవితం ఎలా ఉందో తెలుసండి. ఒడిదొడుగులు అయినా దేవుడు పిలిచిన పిలుపును మరవలేదు. ఈ రోజు నేను చెప్తాను, దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటి పాయింట్ ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన పిలుపును మరవకూడదు, నీకు ఇచ్చిన పిలుపు నువ్వు మర్చిపోకూడదు. ఏ పిలుపు ఇచ్చాడు నీకు, ఏ దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు నీకు, ఆ దర్శనాన్ని పట్టుకొని, ఆ పిలుపుని పట్టుకొని, ఈ పిలుపు, ఈ దర్శనంలో ఎన్ని వచ్చినా ప్రభువుని వెంబడిస్తూ నడుచుకున్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన జ్ఞాపక నిబంధన దేవుడు మర్చిపోయాడా అంటే మర్చిపోను కూడా మర్చిపోలేదండి, మర్చిపోలేదు. మనమే మర్చిపోతున్నాం దేవుని, ఆయన చేసిన కార్యాలు మర్చిపోతున్నామండి. దేవుణ్ణి మర్చిపోకూడదు. మొదటగా నేనేం చెప్పానంటే, ఇదిగో నీకు ఇచ్చిన పిలుపు నీవు కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రెండో పాయింట్ ఏంటంటే నిజమైనటువంటి మారు మనసు పొందిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడండి దేవుడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడమ్మా దేవుడు? నిజమైనటువంటి మారు మనసు, దొంగ మారు మనసు కాదు, నటించే మారు మనసులు కాదు, అర్థమవుతుందా? జీవించే మారు మనసులు కాదు. ఈ రోజులలో చాలా మంది ఉన్నారు, నటించేవారు ఉన్నారు, జీవించేవారు ఉన్నారు. పైన భక్తి చేస్తున్నారు, పైన ఆరాధిస్తున్నారు, పైన కాడుకలిస్తున్నారు, పైన ఎంతో అని చెప్పేసి తెల్ల బట్టలు వేసుకొని క్వయర్స్ మాత్రం పాటలు పాడుతున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు. కానీ వీళ్ళందరికీ నిజమైన మారు మనసు లేదు, నిజమైన మారు మనసు లేదు, నిజమైన మారు మనసు లేదు, దొంగ మారు మనసు. మరి ఇలాంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడా? మీరు చెప్పండి, జ్ఞాపకం చేసుకుంటాడా? మరి నేను జ్ఞాపకం చేసుకోవాలంటే నీలో ఏది ఉండాలంటే నిజమైన మారు మనసు కాదు, నిజమైనటువంటి మారు మనసు. చూడండి ప్రకటన గ్రంథం 2:5 త్వరగా, సమయం లేదు కాబట్టి. నీవు ఏ స్థితిలో నుండి పిలువబడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది అట్లు చేసి నువ్వు పూర్ణ మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అంటున్నాడు కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి పడిపోతే, నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కోల్పోతే, నీకు ఇచ్చిన మారు మనసును కోల్పోతే, దేవుడు చేసిన జ్ఞాపకాలు అన్నిటిని తుడిచిపెడితే నిన్ను ఏం చేస్తానంటున్నాడంటే నీ దీపస్తంభాన్ని, చెప్పండి, నీ దీపస్తంభాన్ని తీసి దాన్ని ఇంకో చోటికి తీసివేస్తాడంట. అంటే దీపం అంటే ఎవరండి? ఇంట్లో వెలుగుతున్న దీపాలు కాదు, కొవ్వొత్తులు కాదు. ఏ దీపం? దేవుడు పెట్టిన దీపం అనగా ఆత్మ.
నీ ఆత్మను తీసేస్తాడు దేవుడు, తీసేస్తాడు. నీ ఆత్మను తీసేసి వేరే చోటుకి వేస్తాడు. ఆ చోటు ఏంటో తెలుసా? పండ్లు కొరకేది, అగ్ని ఆరనిది, పురుగు చావు, ఆ చోటుకి వేసేస్తాడు. నేను జ్ఞాపకం చేసుకోండి. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇద్దరు వ్యక్తులు, ఒకడు మంచి ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే మంచి ఉదారంగు వస్త్రాలు వేసుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని, మంచి చేతి నిండా బంగారు పెట్టుకొని, ఒట్టి నిండా నగలు వేసుకొని బయటికి వెళ్తే రాజులాంటి గుర్రాలు వైభవంగా బయలుదేరే వ్యక్తి ఒక వ్యక్తి. మరో వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే చాలా కఠినమైనటువంటి పేదరికం, పైగా పురుపులు, పైగా ఆదరించే వాళ్ళు లేదు, పలకరించే వాళ్ళు లేడు. ఆ చోటును కూర్చున్న వ్యక్తి. ఇద్దరు బాగా గమనించండి, ఇద్దరు బ్రతికినంత కాలం కూడా ఈ వ్యక్తి ఏమో సంతోషంతో గడుపుతూ దేవుని ఎరగక లేదా దేవుని విడిచిపెట్టేసిన వ్యక్తి. ఈ వ్యక్తి అయితే కురుపులతో పుండ్లతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దేవుడి మీదనే ఆధారపడి బతికాడండి. బాగా వినండి, దేవుడి మీదనే ఆధారపడి బతికాడు. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా అక్కడ చేర్చబడిన తర్వాత ఒక వ్యక్తి ఏమో పాతాళంలో ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో దేవుని ఎదుట ఉన్నాడు. ధనవంతుడు, తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచారం చేసేవాడు, అక్రమ సంబంధాలు కలిగిన వాడు, దొంగతనం చేసేవాడు, తిట్టేవాడు, వీళ్ళందరూ కూడా పాతాళంలో వేయబడ్డారు. తర్వాత కురుపులు అనగా శోధన, శ్రమలు, కష్టాలు అన్నిటిలో బాధపడే వ్యక్తి ఏమో ఆయన దగ్గర ఉన్నారు. వినండి, బాగా వినండి. పాతాళంలో వేయబడినటువంటి ఈ ధనవంతుడు ఆ పాతాళపు వేదన తట్టుకలేక, ఆ మంట భరించలేక, కాస్త ఉపశమనం కలగక ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు ఒక్కసారిగా పైకి చూస్తే ఆ వ్యక్తి, కురుపులతో బాధపడిన వ్యక్తి, లాజర్ అనే వ్యక్తి దేవుని దగ్గర ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎంత పాపినయ్యా, ఎంత ఘోరమైన పాపినయ్యా. నేను బ్రతుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చాడు, అనేకులు వచ్చి నాకు సాక్ష్యం చెప్పి సువార్త చెప్పారు, అయినా నేను పట్టించుకోలేదు. అయినా నేను పట్టించుకోక విడిచిపెట్టి మూలకు పడేశాను. ఇప్పుడు నా దీపాన్ని నరకంలో వేసావా? ఎస్సయ్యా, అది కాదుగా పైన ఉన్నటువంటి అతని చిటిక నేలతో జారపడ్డే ఒక చుక్క నీళ్ళు చాలయ్యా. అడుక్కుంటున్నాడు, బతిమలాడుతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు బతిమలాడింటే, బ్రతుకున్నప్పుడు నువ్వు దేవుడు బతిమలాడింటే, బ్రతుకున్నప్పుడే దేవుడి కొరకు నువ్వు నిష్టగా కరెక్ట్గా పిలుపుకి తగినట్టుగా బ్రతుకుంటే నిన్ను తీసి అక్కడ పాడేస్తాడా? చెప్పండి, తీసి అక్కడ పాడేస్తాడా? నేను తీసి అక్కడ పాడేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు మొదటగా చేసిన ప్రార్థన నీలో లేదు. నువ్వు మొదటగా దేవుని వెంబడించినట్టుగా ఇప్పుడు వెంబడించడం లేదు. నువ్వు మొదటగా దేవుని ప్రేమించినట్టుగా ప్రేమించడం లేదు. నువ్వు మొదటగా సేవకుడికి సహకారం ఉన్నట్టుగా ఇప్పుడు సహకారిగా లేవు. నువ్వు మొదటగా సంఘంలో ఏది వచ్చినా సంఘం కొరకు అనుకున్నట్టుగా ఇప్పుడు నీవు లేవు. కాబట్టి నేను తీసివేసిపోతాను. తీసివేయాలని దీపాన్ని చెప్పండి, తీసేయాలా? చూడండి, మరొక్కసారి చదవక 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసిన మారు మనసు పొందుతనే సరి. కడాకడితో చెప్తున్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే శలకాలు తీసుకొని కొట్టినట్టు చెప్తున్నాడు. బెత్తము తీసుకొని కొట్టినట్టు మారు మనసు పొందుతనే సరాసరి, లేకపోతే నిన్ను తీసుకెళ్ళిన దీపాన్ని వేరే చోట వేసేస్తా. పడిపోయాం, దేవుని క్షమాపణ, మన దేవుడిని క్షమిస్తాడు. శాంసోను నీతిమంతుడే, శాంసోను యథార్థవంతుడే, శాంసోను గొప్ప వ్యక్తే. శాంసోను చేత ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడినప్పటికీ శాంసోను కూడా పడిపోయాడండి, స్త్రీ వ్యామోహంలో పడి. వింటున్నారా? దావీదు గొప్ప వ్యక్తి అనండి, దావీదు బలవంతుడే, దావీదు గొప్ప వ్యక్తే. దావీదు చేత గొలియాతు ఓడించబడ్డాడు. అలాంటి దావీదు కూడా ఆత్మీయతలో పడిపోయాడా లేదా? మరి పడిన దావీదు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాప పాడాడా లేదా? యోనా గొప్ప ప్రవక్త అండి,
యోనా స్వార్థ చేసే వ్యక్తి అండి. యోనా కూడా ఒకనొక దశలో నినవే పట్టణానికి పోమంటే తర్షీసు పట్టణానికి పోయాడు. ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేకంగా చేశాడు. పడిపోయాడా లేదా? మరి యోనా కూడా దేవునికి క్షమాపణ అడిగాడా లేదా? గుర్తు చేసుకోండి. అర్థమవుతుందా నా మాటలన్నీ? అర్థమవుతుందా? శాంసోను పడిపోయాడు, దేవుని పశ్చాత్తాపం అడిగి దేవుని శక్తి పొందుకున్నాడు. దావీదు పడిపోయాడు, దావీదు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపం పొందుకున్నాడు. దేవుని కిరీటం, దేవుని మందిరం, దేవుని సంతానం అతనిలో నుండి వచ్చేటట్టుగా చేశాడు. యోనా పడిపోయాడు, మరలా పశ్చాత్తాపం పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాడు. నీకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కూడా నువ్వు నిర్లక్ష్య పరిస్తే నిన్ను తీసివేసి ఎక్కడ వేస్తాడో తెలియదండి. అది కూడా ఉంది, ఎక్కడో కాదు, నరకం. సరాసరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాను. అయితే ఆ ఒక్కటి నీలో ఉన్నది, నీ కొలయితుల క్రియలు నీవు దేశించుచున్నావు. వింటున్నారా నా మాటలు? వింటున్నారా? యేసు క్రీస్తు నామములో నీ దీపస్తంభము ఆయన చెంత ఉండునుగాక. ఆయన చెంత ఉండాలంటే ప్రభు ఎదుట పశ్చాత్తాపపడండి. పిలిపించాడు నిజమే, పిలుచుకున్నాడు నిన్ను నిజమే, మారు మనసు ఇచ్చాడు నిజమే, రక్షించుకున్నాడు నిజమే, ప్రాణాపాయ స్థితిలో నుండి బ్రతికించాడు నిజమే, నీ అప్పులల్లా తీర్చాడు నిజమే, నీ సమస్యలల్లా తీర్చాడు నిజమే, నష్టాలు వస్తుంటే నష్టాలు తీసేసి లాభాలు ఇచ్చి అంతస్తులు కట్టించి కార్లు బంగ్లాలు ఇచ్చాడు నిజమే. అవి ఇచ్చిన తర్వాత పడిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఒకవేళ ఆ లిస్టులో నువ్వు పడిపోయావేమో, మరలా వెళ్ళి లోకానుసరమైన జీవితం జీవించావేమో, ఇదిగో దావీదు శాంసోను యోనా చేసినట్టుగా నువ్వు తిరిగి ప్రార్థన చేసుకోగలిగితే ఈ దీపస్తంభము ప్రభు పాదాల దగ్గర వెలుగుతూ వెలుగుతూ ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, పడిపోయిన నీవు క్షమాపణ అడుగుతావా అడగవా? ఇలాంటి వాళ్ళను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమవుతుందా? అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు, చేసుకోవడం అన్నా నేను, కానీ ప్రప్రథంగా ఇలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా మూడో విషయం కూడా చెప్పి ముగించేస్తాడు. చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమంటారా ముగించమంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పారిపోతామన్న వాళ్ళు హల్లెలూయా ఉంటారు కదా ఇక్కడే. ఇంకొక విషయం, చిన్న విషయం ఎక్కువ చెప్పడం. మూడో విషయం ఏంటంటే, శ్రమలలో శోధనలో పోరాటం చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడమ్మా? మూడవది హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే మూడవది శ్రమలు. వినండి, శ్రమలు, కష్టాలు, నష్టాలు, శోధనలు అన్నిటిలో పోరాటం చేసిన వారిని, తీసివేదేవా అని అడిగిన వారిని కాదు జ్ఞాపకం చేసుకునేది. పోరాటం. పోరాటం అంటే తెలుసా? పోరాటం అంటే తెలుసా? ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి యుద్ధం జరిగినప్పుడు ఏం చేస్తారు? యోధులను పోరాటం చేస్తుంటారు. ఎవరు గెలుస్తారో వాందే ఆ రాజ్యం కూడా. వింటున్నారు మాటలు? మరి పోరాటం నువ్వు చేయాలి. తీయండి ఆ వాక్యం కూడా. ఎబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం, 206 పేజీ నంబర్. త్వరగా, సమయం అయిపోతుంది. 32వ వచనం త్వరగా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో చూడండి. పేజ్ నెంబర్ 206, కొత్త నిబంధన 10:32 వచనం చదవక. బాగా వినండి. అయితే ఇప్పుడు 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 ప్రెసెంట్ గా, అయితే వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఒక విధంగా చూస్తున్నట్లయితే, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాట పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలిపారవుతురి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే శ్రమలు. వెలిగించబడిన నీవు. వింటున్నారా? మొదట ఏంటిది? పిలిపించాడు, పిలిపి తగినట్టుగా వచ్చావు.
ఆ పిలుపుడు పొందుకొని నడిచిన నిన్ను దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ పిలుపుకు తగినట్టుగా వచ్చిన నీవు మారు మనసు కోల్పోయి మరలా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకు లోకంలో కలిసిపోయావేమో, మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని మరలా దేవుని చెంతకు వస్తే నేను దీపస్తంభంగా దేవుని యొక్క వెలిగిస్తాడు. ఇప్పుడు మూడవది ఏంటంటే, వెలిగించబడిన నీవు పోరాటం చేయాలి. నీ దీపం ఆరిపోకుండా నువ్వేం చేయాలి చెప్పండి? నీ దీపం ఆరిపోకుండా నువ్వేం చేయాలి? వెలిగితూనే ఉండాలి. వెలిగించబడి మీకు అర్థమే భాషలు చెప్తానండి, బాగా వినండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దాదాపుగా ఇంచుమించు మననే చూశాను 107 సంవత్సరాలు. వినండి, 107 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన మూతి ముఖము కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి? మన లెక్క గట్టిగా ఉంటాయా? మన లెక్క హుషారు ఉంటారా? ముఖంలో కళ ఉంటుందా? ఏమి ఉండదు. అంటే ఒక దశలో మంచాన పడింటాడు అనుకుందాం. మంచాన పడినటువంటి ఆ వ్యక్తి సీరియస్ అయిపోయింది, చాలా సీరియస్. అప్పుడు వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆ ముసలి వ్యక్తిని లేదా ముసలాయనను హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళి ఆ ఎమర్జెన్సీ వార్డులో అన్ని ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించాడు. బాగా వినండి, ప్రారంభించాడు. దాదాపు 100 సంవత్సరాల పైన వ్యక్తి గురించి చెప్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టుగా వినండి. ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్చి ఆ వ్యక్తికి మొత్తం చేయవలసిన ట్రీట్మెంట్ అలా చేస్తూ ఒక పక్క స్కానింగ్లు, సిటీ స్కానింగ్ తీసిన తర్వాత చివరిగా వచ్చిందంటే గుండెకు వచ్చిన బొక్క పడింది. వినండి, గుండెకు వచ్చిన బొక్క పడింది కాబట్టి సర్జరీ చెయ్యాలి, స్టంట్ వేయాలన్నారు అనుకోండి. కుటుంబ సభ్యులు యా వద్దులే అన్న, ఇంకా ముసలోడు కదా పోతపడలే అని అంటారా? ముసలోడు కదా, 100 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకా చచ్చిపోలే, భూమికి భారము ఉండదు అని అంటారా? బంధువులు అన్నారు, ఒకవేళ డాక్టర్లు అంటారంటే వాళ్ళు కూడా అంటే నేనేమంటానంటే అంత వయసు వచ్చినప్పటికీ కూడా డాక్టర్లు బ్రతికించడానికే పోరాటం చేస్తారండి. గ్లూకోజ్ బాటిల్ పెట్టి, ఆక్సిజన్ బాటిల్ పెట్టి, సూదులు పొడిసి, అర్థమవుతున్న మాటలు. 100 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని కూడా బ్రతికించడానికి పోరాటం చేస్తే యుగ యుగములు ఆయనతో కలిసి ఉండబోతున్న నీవు ఈ 70 సంవత్సరాల సాతాలతో, శ్రమలతో, కష్టాలతో ఎన్ని పోరాటాలు చేయాలి? ఎంత శ్రమ పడాలి? ఎంత ఆరాటం పడాలి? 70 సంవత్సరాలు బ్రతికి 100 సంవత్సరాలు బ్రతికిన ఆ వ్యక్తి బ్రతకాలి అని చెప్పేసి గ్లూకోజ్ బాటిల్లో ఆక్సిజన్ అన్ని అందించిన ఆ వ్యక్తి కొరకే అంత పోరాటం చేస్తే యుగ యుగముల్లో నా ప్రభుతో కలిసి ఉండబోతున్న నీవు భూమి మీద సాతానుతో పోరాటం చేయవా? పోరాటం వద్దా నీకు? పోరాటం అంటే సుఖం కావాలా? సంతోషం కావాలా? సినిమా పాటలకు డ్యాన్సులు కావాలా? వాళ్ళతో వీళ్ళతో కలిసి తిరగాలా? అడ్డమైనటువంటి అలవాట్లలో చేసుకొని నీ నోటినంత పాడు చేసుకోవాలా? 70 సంవత్సరాలు, ఇప్పటికి 70 సంవత్సరాలు కూడా ఆయుష్ మధ్యలోనే పోతుందండి. మరి ఈ 70 సంవత్సరాలు నువ్వు ఎంత పోరాటం చేయాలండి? అది కూడా దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? కొన్ని దినాలు సుఖములు ఉంటాయి, కొన్ని దినాలు దుఃఖములు ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది. సుఖ దుఃఖ దినములు కలిసి మెలిసి జతగా మనతో వస్తాయంట. ఈరోజు సంతోషం ఉంటే రేపు దుఃఖంతో ఉండక తప్పదు. రేపు దుఃఖంతో ఉంటే ఎల్లుండి సంతోషం ఉండక తప్పదు. మరి ఎందుకు ఈ శ్రమలతో పోరాటం చేయలేకపోతున్నాం? ఎందుకు ఈ కష్టాలతో పోరాటం చేయలేకపోతున్నాం? ఎందుకు ఈ శోధనతో పోరాటం చేయలేకపోతున్నాం? ఎందుకు ఈ దయ్యాలతో పోరాటం చేయలేకపోతున్నాం? పోరాటం చేస్తేనే కదా యుగ యుగములు దేవునితో కలిసి జీవించి, అలాంటి వాళ్ళనే కదా దేవుడు జ్ఞాపకం చేసుకునేది. అయ్యో, నా కుమారుడు శామ్యూయల్ ఎంత పోరాటం చేస్తున్నాడో. ఇంటి పోరాటం, సంఘ పోరాటం, బయట పోరాటం, అక్కడ పోరాటం, ఎంత పోరాటం. ఎక్కడి నుండి వస్తుంది సంతోషం అతనికి? ఎక్కడి నుండి వస్తుంది ఆ ముఖంలో ఎంత తేజస్సు? అర్థమవుతుందా? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను,
జయ జీవితమెరుగని జయశీలుడాయన నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. సాగిపోతును నేను సిలువను మోసుకొని, పోరాటం ఆత్మీయ పోరాటం. వింటున్నారు తల్లి? ఎందుకు పోరాటం చేయలేకపోతున్నావు? ఎందుకు? నిన్ను కాకపోతే ఇంకెవరికి వస్తాయి పోరాటాలు? నీకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి కష్టాలు? నీకు కాకపోతే ఎవరికి వస్తాయి శ్రమలు? ఆలోచించు, ఎవరికి వస్తాయి? వద్దనుకోవడం ఎంత అవివేకం అండి. పోరాటం చేయలేకపోతున్నాడు అనడం ఎంత మూర్ఖత్వం అండి. చెయ్యాలి కదా పోరాటం. అర్థమవుతుందా? పులి వేటాడకపోతే తన కడుపు నిండుతుందా? నిండుతుందా? కుందేలు లేదా జింకలు తప్పించుకోకపోతే తన ప్రాణం పోదా? వింటున్నారా? వేటాడేవాడు వేటాడుతుంటాడు, తప్పించుకునేవాడు తప్పించుకుంటాడు. అంటే నేనేమంటే సాతాను ఎప్పుడూ మన మీద వేట వేస్తూనే ఉంటాడు. వాడి చేతిలో పడకూడదంటే నువ్వు సమర్పణ కలిగి యేసుతో కలిసి ప్రయాణము చేస్తూ కాక. ఆమేన్, హల్లెలూయా. వస్తాయి శ్రమలు, కష్టాలు వస్తాయి. పౌలుకి ఎన్ని శ్రమలో తెలుసా? ఎన్ని శ్రమలు ఏమంటాడో తెలుసా? అదే ఏప్రిల్లోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కూడా చదవాలి. త్వరగా త్వరగా. మేఘం వల్ల ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తకు దాన్ని కొనసాగించి వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. ఎలా పరిగెత్తాలండి ఈ పోరాటంలో? ఓపికతోటి. ఓపిక తెచ్చుకోండి, ఓపిక తెచ్చుకోండి. ఇలాంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడమ్మా? దేవుని పిలుపుని అందుకొని. బాగా వినండి. మొదటిగా దేవుని పిలుపుని అందుకొని, దేవుని పిలుపు మేరకు లోకము కలిగిన ఆశలన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతున్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? ఎవరిని? ఇచ్చినటువంటి పిలుపు రక్షణ నువ్వు పొందుకున్న తర్వాత ఒకవేళ దిగజారిపోయావేమో, ఒకవేళ పాపంలో కలిసిపోయావేమో, మరలా నువ్వు విగ్రహారాధన చేసావేమో, మరలా చెడు వ్యసనాలు కలిగి ఉన్నావేమో, మరలా తాగుతూ తిరుగుతూ చందనాడుతున్నావేమో, అన్ని తెలుసుకొని మరలా వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత నీ దీపస్తంభము నరకంలో పాతాళంలోకి వేయక ఆయన యొద్ద పెట్టుకుంటాడు దీపస్తంభము. మూడవది ఏంటో తెలుసా? వెలిగించబడుతున్న దీపాన్ని ఆరిపోయడానికి. వెలిగించబడుతున్న దీపాన్ని ఆరిపోయడానికి శత్రువు, వాడి సమూహము మన మీద ఎంత దాడి చేసినా పోరాటం చేయాలి, ఆరాట పడకూడదు. అర్థమవుతుందా? పోరాటం చేయాలి కానీ ఆరాట. ఎప్పుడు పోతాయి సమస్యలు, ఎప్పుడు పోతాయి శోధన, ఎప్పుడు పోతాయి కష్టాలు, ఎప్పుడు పోతాయి శ్రమలు, ఎప్పుడు పోతాయి రోగాలని ఆరాట పడకూడదు. ఆరాట పడతారా? ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఇలాంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు అనేది వచ్చే వారం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో నేను ఇప్పుడు చెప్పాను. దేవుని చిత్తం వచ్చే వారం కనుక సమయాన్ని దేవుడు నాకు ఇస్తే ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకున్న వారి జీవితాలలో ఎలాంటి మేలులు జరగబోతున్నాయో వచ్చేవారు పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా మనల్ని మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము లోతులోకి తీసుకెళ్ళునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో దాగిన సత్యమును మనకు బయలుపరచునుగాక. దేవుడు వాక్యంతో నీతో నాతో సూటిగా మాట్లాడి బలపరచునుగాక. తీర్మానించుకో. ఇప్పుడు తీర్మానానికి సిద్ధపడు. ప్రభువా, నాకు ఇచ్చిన పిలుపు నేను వెంబడిస్తాను. ఇంకా లోకంలోది నేను ఆశపడాను, లోకం వైపు తిరగాను. ఒకవేళ నువ్వు తిరిగినట్లయితే,
ఒకవేళ పాపంలో కలిసిపోయావేమో, లోకంలోకి వెళ్ళి మరలా తప్పు చేసేవేమో, దేవుని చెంతకు వచ్చి క్షమాపణ అడుగు. సాంసోనుని క్షమించిన దేవుడు, దావీదును క్షమించిన దేవుడు, యోనాను క్షమించిన దేవుడు మరలా దేవుడు నేను క్షమించబోతున్నాడు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ అడిగినట్లయితే నీ దీపస్తంభము పాతాళంలోకి పోయాక ఆయన చెంత పెట్టుకుంటాడు. మూడవది, వెలిగించబడుతున్న నీ ఆత్మీయ భక్తిని చెట్టు కొట్టడానికి, పడగొట్టడానికి దుష్టుడు ఎన్ని విధాలుగా నీ మీద దాడి చేసినా ఓర్పుతో, సహనముతో, ఓపికతో దేవుని కృప తలుచుకుంటూ పోరాటం చేయి. దేవుడు ఇటువంటి వారిని జ్ఞాపకం చేసుకునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను బాగలేనప్పుడు, నువ్వు ఎవరివో నాకు తెలియనప్పుడు, అసలు నీ రూపం, నీ పేరు నాకు తెలియనప్పుడు, భయంకరమైన సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యలలో నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను బాగు చేసావు. నీ చెంతకు చేరి తిని నన్ను జ్ఞాపకం చేసుకోవా. మరలా కొద్ది దినాలు భక్తి చేశాను, కొద్ది దినాలు భక్తిగా ఉన్నాను, కొద్ది దినాలు ప్రార్థనకు వచ్చాను, కొద్ది దినాలు ప్రార్థనలో ఉన్నాను, అన్ని చేస్తాను. ఎవరో వాళ్ళు చెప్పిన మాటలకు నిన్ను విడిచిపెట్టాను. నేను సంఘానికి రావడం మానుకున్నాను. అన్నిటిని విడిచిపెట్టి పాపములు చేశానయ్యా, నన్ను క్షమించు దేవా అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా, దేవా, వెలిగించిన నా దీప స్తంభాన్ని, నా దీపమును దుష్టుడు శ్రమల చేత, శోధనల చేత, భయంకరమైన కష్టాల చేత, నష్టాల చేత నా జీవితాన్ని కలవరాలతో, భయముతో, నిబ్బరము లేకుండా చేస్తూ ఉన్నాడయ్యా. నాకు ఓపిక, నిబ్బరము దయచేయి. ఈ పోరాటము చేయటకు కావలసిన శక్తి దయచేయి. చేసుకో, ప్రార్థన చేసుకో. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. చేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, నీవు మొదట్లో ఎలా రక్షించబడ్డావు, నువ్వు ఎలాగైతే దేవుడు నీకు ఏ పిలుపునిచ్చాడు, ఆ పిలుపు ప్రకారం నువ్వు ఇప్పుడు నడుస్తున్నావా? అయ్యా పనిచేయి, అది పనిచేయి. ఆ పిలుపు నువ్వు విడిచిపెట్టావేమో. ఒకవేళ పిలుపు నువ్వు విడిచిపెట్టినట్లయితే మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. మరలా నువ్వు లోకంలో కలిసి తిరుగుతున్నట్లయితే, మరలా లోకంతో కలిసి నువ్వు చెడు వ్యసనాలకు గురయ్యావేమో, మరలా లోక సంబంధమైన ఆరాధన చేస్తున్నావేమో, వాటిని అన్నిటిని నువ్వు విడిచిపెడితే నీ దీపస్తంభము నిన్ను తీసివేయడు దేవుడు. ఆయన చెంత, ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటాడు. వెలిగించబడుతున్న నీ పైనే అనేకులు రాళ్ళు వేస్తారు, గాలి వేస్తుంది, తుఫాను వస్తుంది. నిన్ను ఆర్పేయాలని నువ్వు దేవుళ్ళో
ఆత్మీయతలో ఎదగకూడదని, నువ్వు ఫలించకూడదని, ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండకూడదని, నువ్వు దేవుడిని తిట్టుకునేటట్టుగా, దేవుడిని సడుకునేటట్టుగా, సేవకుడిపై విడుచుకుపడేటట్టుగా దుష్టుడు వాడు ఎప్పుడు నీ దీప స్తంభం పైన పడేంటాడు. అయ్యా, నా దీపాన్ని ఎవరు ఆర్పోకూడదయ్యా. నా దీపము వెలుగుతూనే ఉండాలి. నా దీప స్తంభము నీ పాదాల దగ్గర ఉండాలయ్యా. నేను పోరాటం చేస్తానయ్యా. ఈ పోరాటంలో నీ శక్తి కావాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడు నీ బలము నాకు కావాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడు నీ కృప నాకు కావాలి. ఈ పోరాటంలో నేను మాత్రమే గెలవాలి. దుష్టుడు ఓడిపోవాలి, సాతాను ఓడిపోవాలి. వాడు నా పైన ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రకాలుగా హింస పెట్టినా, ఎన్ని రకాలుగా గొడవలు చేసినా, మా భార్య భర్తలను విడగొట్టినా, పిల్లలను దూరం చేసినా, వ్యాధులు కలగ చేసినా, ఏమి చేసినా సరే నేను నిన్ను మాత్రం విడవనయ్యా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ పోరాటం నీది ప్రభువా. తీర్మానించుకున్నవారు మీ కుడి చెయ్యి ప్రభు వైపు చూపించండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా ఇచ్చిన పిలుపు ప్రకారంలో బ్రతుకు. రెండవదిగా, ఒకవేళ ఎక్కడో ఒక చోట చెప్పుడు మాటలకు లోపడి లోకంలో కలిసి తిరిగామేమో, మరలా క్షమాపణ అడుగు. మరలా దేవుని దగ్గరికి రా. నీ దీపస్తంభమును తీసివేయక ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటాడు. మూడవదిగా, వెలిగించబడుతున్న నీ దీపస్తంభంపై ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు రప్పలు వేస్తూ ఉంటారు. తుఫాన్లు, శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. అయినా కురింగిపోక వాటితోటే నువ్వు పోరాటం చేయి. ప్రభు యుగ యుగములు ఆయనతో కలిసి బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మాకు అనుగ్రహించావు. నిజమే ప్రభువా, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మా పిలుపుకు తగినట్టుగా మేము బ్రతకాలి. ఒకవేళ మేము లోకంలో పడిపోయినట్లయితే, మరలా లోక సంబంధ అలవాట్లో ఉన్నట్లయితే మమ్మల్ని దయతో క్షమించి మా దీపమును తీసివేయక ఈ దీపస్తంభముని పాదాల దగ్గర పెట్టుకోమని కోరుతున్నాను. మూడవదిగా, వెలిగించబడుతున్న ఈ నా దీపం పైనే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కాలులు విచ్చినా, ఏది కలిగినా సరే నేను వెలిగించబడుతున్న దీపము ఆరిపోనివ్వక నిత్యము వెలుగుతూనే ఉండేటట్టుగా పోరాటము చేయటకు కావలసిన శక్తి, బలము, ఆదరణ, కృప శీఘ్రంగా నిండుగా మీకు నాకు అందరికి దయచేయునుగాక. ప్రభు ఇటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనుగాక. నిత్యము జ్ఞాపకం చేసుకోమని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము స్వాస్థ్యంలోకి అడుగు పెట్టించినట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, కానాను దేశంలో అనగా ఇశ్రాయేలు దేశంలో మేము ప్రవేశించేటట్టుగా కృప చూపించమని కోరుకుంటూ అంతము వరకు కూడా మీరు కాపాడమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుగాక. మీ పిలుపుకు తగినట్టుగా మీరు పరిగెత్తుదురుగాక. ఒకవేళ లోకంలో పడిపోయినా, కలిసిపోయినా దేవుని చెంతకు చేరినట్లయితే ప్రభు మిమ్మల్ని క్షమించి ఆ దీపస్తంభము ప్రభులో వెలిగించబడదుగాక. వెలిగించబడిన నీ దీపస్తంభము ఆరిపోనివ్వక దేవుడు తన స్వాస్థ్యముతో పరిశుద్ధాత్మ నూనెతో నీ జీవితాన్ని వెలిగించునుగాక. ఆమేన్.